ఈ ఎస్ఎల్బీసీకి సంబంధించి నేను ఇదివరకే చెప్పినట్లు గతంలో మేము చాలాసార్లు చెప్పినాం. కేసీఆర్ గారు సాక్షాత్తు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినారు రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేటట్లు. నీళ్ళు ఇచ్చే విధానం అది కాదు, నీళ్ళు ఇవ్వదలుచుకుంటే ఈ పద్ధతులు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పినారు. మరి అలా మీరు ఎప్పుడు ఏ ప్రాజెక్టులు మొదలుపెట్టినా సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ సమైక్య పాలకులుగా ఉండేవాళ్ళు ఎవరు మొదలుపెట్టినా ఏ ప్రాజెక్టు యొక్క ఫలితం మీరు 3-4 సంవత్సరాలలో ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. పక్కల సున్నా పెట్టి 30 ఏళ్లకో 40 ఏళ్లకో ఇచ్చినారు. మీరు 3-4 ఏళ్లకు ఫలితాలు ఇచ్చి సాగునీటి వసతి కల్పించి ప్రజలకు సాంత్వన ఇవ్వాల్సింది పోయి 30-40 ఏళ్ల కాలం పాటు తెలంగాణ ప్రాజెక్టులను సాగదీసింది. మీరు ఈ అనుభవంతోనే ఈ చేదు జ్ఞాపకాలతోనే ఎస్ఎల్బీసీని మీరు ఇవ్వరు, ఎన్నేళ్ళైనా ఇది ఇంతే అని చెప్పినాం. అనుకున్నట్లే 20 ఏళ్ళు దాటిపోయింది. మరి అలా ఒక అద్భుతమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టి 3 ఏళ్ల లోపల 38 లక్షల ఎకరాలకు సుమారు 40 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేసి ఫలితం ప్రజలకు ఇస్తే ఎక్కడ లేని ఏడుపు ఏడుస్తున్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. మరి ఈరోజు ఒట్టెం పంప్ హౌస్